క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేనుండలేనయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా రంగలిన తండ్రి యేసయ్యా నీ కృప నీ దయలేని క్షణము నేను జీవించలేను కనుక తండ్రి మాదిరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 26వ సంవత్సరం అడుగు పెడుతుండగా ఈ 75 సంవత్సరాల కాలం జీవితంలో బిడ్డకు తోడైంది నడిపించి వచ్చిన శుభాన్ని మరి గారి శుభాన్ని నా మీదని అలాగే కాసిమాన్ని అమ్మగారిని ఆశీర్వదించి మా కుటుంబానికి సహాయంగా ఉంటుండగా లోకములకు ఉప్పై ఉండమని చెప్పారు ప్రభు మీ బైబిల్లో అలాగే లోకములకు వెలుగైనారు మీరు వెలుగులేని జీవించాలని చెప్పే రీతిగా తను మేము ఒకరికి ఉపయోగపడే విధంగా జీవిస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా మాలేమైన లోటుపాట్లు మమ్మల్ని క్షమించండి ఎక్కడి నుంచి తన బిడ్డ 26 సంవత్సరాలు అడుగు పెడతాను కాబట్టి జీవితం అంతా మీ కృపరక్షణ తోడుగా ఉంచుకున్నాను యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు నీ భర్తకు నీ పిల్లలకు సదా తోడైంది నడిపించండి అది పడుతుందా మీద కేక్ మీద పెట్టద్దు అది అమ్మది అది పడిద్ది దాని మీద లోపల ఉండదు దాన్ని ఏమంటారు బాగోదు చెప్తున్నా